హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్నది విస్పర్ టెక్నిక్. మీరు వింటున్నది నిజమే, 100% కూడా విస్పర్ టెక్నికే. దీని వలన యూజ్ ఏంటి? ఒక్కసారి ట్రై చెయ్యండి. దానివల్ల యూజ్ ఏంటో, దానివల్ల రిజల్ట్ ఏంటో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో, మీకు ఏమేం జరుగుతుందో మీకే తెలుస్తుంది. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. జరగదు అన్న మాటే ఉండదు. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే ఈ విస్పర్ టెక్నిక్‌ని ఎలా చెయ్యాలి? దేనికోసం చెయ్యాలి? ఎవరి కోసం చెయ్యాలి? ఏ విషయం కోసం చెయ్యాలి? ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. చాలా ఒక ముఖ్యమైన వీడియో ఇది. ముఖ్యమైన టెక్నిక్ ఇది. చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ కూడా విస్పర్ టెక్నిక్. ఎంత నమ్మకమైన గురువుగారండి. ఈయన ఈ వారాహి నవరాత్రుల్లో కఠిన ఉపవాస దీక్షలో ఉంటారు, వారాహి దీక్షలో ఉంటారు. తన వాక్శుద్ధిని, వాక్శక్తిని పెంచుకోవడానికి. ఈ సమయంలో కాల్ చేశారంటే సాక్షాత్తు వారాహి అమ్మవారే మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయట పడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఏనే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఈరోజు వీడియో ఏంటి, అసలు దేనికోసం చెయ్యాలి అని అంటే గనక, ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా చాలా మంది నుండి ఒకే ఒక మాట రెగ్యులర్గా వింటూనే ఉంటాం, మన చెవున పడుతూనే ఉంటుంది. ఏంటంటే, మా పిల్లలు మా మాట వినట్లేదండి, చాలా మొండిక్కిపోయి ఉన్నారండి, చెప్పిన మాట వినట్లేదు, ఏం చెయ్యాలో, ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియట్లేదు, మా వారు నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, అసలు నేనంటే రెస్పెక్టే లేదు, నా మాటకు వాల్యూనే లేదు, ఏం చెప్పినా కొట్టిపడేస్తున్నారు. మా ఇంట్లో అసలు నా మాటకు వాల్యూ లేదండి, నేను ఒక్క వ్యక్తిని ఉన్నాను అంటూ గుర్తించే వాళ్ళు కూడా లేరు. అలాగే ఆఫీస్లో కూడా అలానే ఉంది, ఇంటా బయట కూడా అలానే ఉంది. ఆఫీస్లో చూస్తే నా కొలీగ్స్ కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా నాకు రెస్పెక్ట్ అన్నది ఇవ్వరు. ఎందుకు, నాకు వాల్యూనే లేదు, నా మాటే వినరు. నేను ఏదైనా చెప్తే కూడా నేనేదో చేతగాని వ్యక్తిలాగా నన్ను తీసి పారేస్తూ ఉంటారు. నేను ఎంత కష్టపడి పని చేసినా బాస్ నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, నా పనిని గుర్తించట్లేదు, నాకు ప్రమోషన్ రావట్లేదు అని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఏ ఫీల్డ్ తీసుకున్నా, అది సాఫ్ట్వేర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదా మీడియా కావచ్చు, కెమెరా ఫీల్డ్ కావచ్చు, అవతల వాళ్ళు మన మాట వింటూ ఉండాలి అంటే, మన మాట వింటే బాగుండు, ఇంకొంచెం బాగా పని చెయ్యొచ్చు అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల ఒక రకమైన అసంతృప్తి, అసహనం ఏర్పడతాయి. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా గుర్తింపు లేని పని అంటే ఎందుకు చెయ్యటం అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. చాలా బాధపడుతుంటారు ఈ విషయంలో. అలాగే ఇక మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా మన టైం బాగుండకపోతే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, అది ఒక సమస్య. ఇంకా ముఖ్యంగా మనం చెప్పేది అవతల వాళ్ళు అసలు పట్టించుకోవటానికి సిద్ధంగా లేరు, వినటానికి సిద్ధంగా ఉండరు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, పెళ్ళిళ్ళు సెట్ అయ్యాక కూడా, పెళ్ళిళ్ళు కుదిరాక కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని డేట్లో ఉండటమో, లేదా లివ్ ఇన్ రిలేషన్లో ఉండటమో చేస్తూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న విషయాలకి ఈగోలు వచ్చి బ్రేకప్లు అయిపోతున్నాయి. లేదా ఏదైనా ఒక కారణానికి నువ్వు ముందు ఫోన్ చెయ్యి అంటే నువ్వే చెయ్యొచ్చు కదా, నేనే చెయ్యాలా అన్న ఒక పట్టింపు. నువ్వు పలకరించొచ్చు కదా, నువ్వు విష్ చెయ్యొచ్చు కదా, నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టచ్చు కదా, గుడ్ నైట్ పెట్టచ్చు కదా, నువ్వే లవ్ యూ చెప్పచ్చు కదా, ఇలాంటి వాటికి కూడా కోపంతో మాట్లాడుకోకుండా ఉండటం మానేస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి విస్పర్ టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే అవతల వ్యక్తికి మనం వెళ్లకుండానే, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండానే మన మనసులో ఉన్న కోరికను లేదా భావాన్ని వాళ్లకు చేరవేయడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది విడిపోయి బ్రేకప్ లో ఉంటారు, భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ. వాళ్ళు ఇక్కడ దూరంగా ఉంటారు. నన్ను చాలా మంది అడుగుతున్నారు, మా వ్యక్తి దూరంగా ఉన్నారండి ఎలా అని. అలాంటి వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మీరు ఈ విస్పర్ టెక్నిక్ చేశారంటే, మీ మనసులో ఉన్న ఒక భావం ఏదైతే ఉందో, ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి చేరుతుంది. అలా చేరవేసే టెక్నికే ఈ విస్పర్ టెక్నిక్.
ఈ టెక్నిక్ చేసే ముందు ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్‌ని కేవలం మంచి దాని కోసమే చెయ్యండి. మంచి కోరికల కోసం మాత్రమే చెయ్యండి. ఎందుకంటే ఈ టెక్నిక్ అంత శక్తివంతంగా పనిచేస్తుంది. 100% రిజల్ట్ ఇస్తుంది కాబట్టి చెడు కోసం చెయ్యకండి. అనవసరంగా ఎవరినో బాధ పెట్టాలనో లేదా ఇతర జీవితాల్లో వేరే వాళ్ళ జీవితాల్లో చక్కగా సంసారం చేసుకుంటూ ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్న వాళ్ళ జీవితంలోకి థర్డ్ వ్యక్తిగా ఎంటర్ అవ్వటానికి, వాళ్ళను విడగొట్టుకోవటానికి ఈ టెక్నిక్ చేశారంటే మీరు దెబ్బైపోతారు. జాగ్రత్త, మీకు వర్కౌట్ అవ్వదు. లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకుంటారు. అందుకే చెబుతున్నా. మరి ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి ఈ టెక్నిక్ అంటే, మీరు ప్రశాంతంగా ఎటువంటి శబ్దాలు డిస్టర్బెన్సెస్ లేకుండా ఉన్న సమయం ఎంచుకోండి. అది బెస్ట్ సమయం అంటే రాత్రి సమయమే. రాత్రి 10:30 అంటే 10:30 దాటిన తర్వాత చేయటం మంచిది. అయితే మొబైల్ కూడా సైలెంట్లో పెట్టేసుకుని ఎవరు డిస్టర్బ్ చేయకుండా, వేరే ఆలోచన రాకుండా దీని మీదనే మనసు లగ్నం చేసి చెయ్యాలి. రాత్రిపూట చేయటం వల్ల టెక్నిక్ పూర్తి అవ్వగానే వెంటనే పడుకుంటాం. మైండ్లోకి ఇంక వేరే ఆలోచనలు రావు. వేరే పనికిమాలిన ఆలోచనలు ఏమీ రావు. మనసంతా దీని మీదే ఉంటుంది. కాబట్టి మన సంకల్పం అంతా కూడా దీని మీదే ఉంటుంది. అది ఎక్కువ వర్క్ అవటానికి రాత్రి టైము బెస్ట్. మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఆ ఆలోచన అలా ఉండిపోతుంది. అది చాలా వేగంగా జరుగుతుంది. అయితే ప్రశాంతంగా కూర్చొని మీ మాట ఎవరైతే వినటం లేదో, మీ బాసో, మీ లైఫ్ పార్ట్నరో, ప్రేమికులు, మీ బిడ్డలో, మీ ఇంట్లో వాళ్ళు, మీ అత్తమామలో, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ కింద పని చేసేవాళ్ళు, ఎవరైనా అవ్వచ్చు. మీరు ఏదో ఒక పని కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళు మీ మాట వినట్లేదు. వాళ్ళ కోసం, మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ కోసం, వాళ్ళు మీ ఎదురుగా కూర్చొని ఉన్నట్టు మీరు ఊహించుకోండి ముందుగా. ఇక్కడ ఈ విస్పర్ టెక్నిక్ ఎలా చెయ్యాలంటే రహస్యం చెప్పినట్టు చెప్పాలి. మీరు వాళ్లకు ఏం చెప్పాలనుకుంటున్నారో మనసులా స్పష్టంగా అనుకోండి. వాళ్ళ చెవిలో చాలా నెమ్మదిగా రహస్యంగా చెబుతున్నట్టు, రహస్యంగా ఊదుతున్నట్టు మీరు ఊహించుకోండి. చిన్న వాక్యం చెప్పండి. పెద్ద పెద్దగా చెప్పకండి. చిన్న వన్ లైన్లో మీరు చెప్పాలి. ఒకే ఒక చిన్న వాక్యంలో, 1 సెంటెన్స్లో మీరు పూర్తి చేయాలి. బాస్ కోసం అయితే, నేను వర్క్ ఆన్ టైంలో చాలా బాగా పూర్తి చేశాను, నన్ను అప్రిషియేట్ చెయ్యండి. మీరు కోరుకుంటున్నారు, ఆ వ్యక్తిని అడుగుతున్నారు, నేరుగా వెళ్ళి అడగట్లేదు. ఈ టెక్నిక్ ద్వారా మీరు ఉన్న చోటనే ఆ వ్యక్తి మీ ఎదురుగా ఉన్నారు అనుకుంటూ మీరు చెబుతున్నారు. ఈసారి ప్రమోషన్ హై కోసం నన్ను సెలెక్ట్ చేసుకోండి అని చెప్పండి. ఇక లైఫ్ పార్ట్నర్ కోసమో, ప్రేమికుల కోసమో అన్నప్పుడు, నేను ఏం చేస్తున్నానో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావని భావిస్తున్నాను అని చెప్పండి. ఈ ఒక్క వాక్యం కూడా కుటుంబంలో, ప్రేమలో మరియు బయట చాలా సమస్యలని పరిష్కరిస్తుంది. కాల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ కాల్ మీ అని చెప్పొచ్చు. డబ్బు విషయంలో అయితే, మీకు రావాల్సిన డబ్బుల కోసం లేదా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేందుకు కాస్త సమయం అడగటానికి కూడా ఈ టెక్నిక్ వాడచ్చు. ప్లీజ్ నాకు ఇంకొక 2 నెలలు సమయం ఇవ్వు, నాకు అడ్జస్ట్ అవ్వటం లేదు అని చెప్పొచ్చు. ఇలా ఈ విస్పర్ టెక్నిక్ చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీ స్వచ్ఛమైన భావాలను వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయండి. నా పరిస్థితి ఇది, మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నాను అని చెప్పండి. అయితే ఇక్కడ మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనసులో తృప్తిగా తలుచుకోండి. ఎలా? నేను చెప్పాలనుకున్న విషయం, నేను చెప్పాలనుకున్న వ్యక్తికి నా ఎదురుగా ఉన్నారు, ఆ వ్యక్తితో నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను, ఇంకా మీ పని మీరు చెయ్యండి స్వామి, వాళ్ళ మనసును కరిగించండి అని చెప్పి, నా ఉద్దేశం ప్యూర్ అని మీరు గ్రహించి నా పని పూర్తి చేసినందుకు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతలు కూడా చెప్పండి. ఈ విస్పర్ టెక్నిక్ నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, మీరు ఇలా గుసగుసలాడుతూ ఏదైతే చెప్పారో అది వాళ్ళకి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు మీరు అనుకున్న విధంగా వాళ్ళు మారతారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాలుకొని రిక్వెస్ట్ చేసుకోకుండా ఈ విధంగా దూరంగా ఉన్న చోటనే ఉండి మీరు చెయ్యొచ్చు. ఇక్కడొక్క డౌట్ రావచ్చు మీకు, విస్పర్ టెక్నిక్ అన్నారు కదా, ఇక్కడ విస్పర్ ఎక్కడుంది అంటూ. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళకు మాత్రమే చెబుతున్నాను. విస్పర్ అంటే, మనకు ఇంగ్లీష్లో విస్పర్ అంటే తెలుగులో గుసగుసలాడటం లేదా నెమ్మదిగా చెవిలో చెప్పటం అని అర్థం. దీన్నే విస్పర్ అంటారు. విస్పర్ టెక్నిక్ అంటే ఇదే. అంటే మనం ఇక్కడ విజువలైజేషన్ ఎలా చేసుకుంటున్నామంటే, నైట్ ప్రశాంతంగా కూర్చుని మీరు చెప్పాలనుకున్నది ఆ వ్యక్తి మీ ఎదురుగా కూర్చున్నారు అని ఊహించుకుంటూ వారి చెవిలో చెబుతున్నట్టు గుసగుస చెప్పటం, దీనినే విస్పర్ టెక్నిక్ అంటారు. గుసగుసలాడటాన్ని విస్పర్ అంటారు. అంతే. ఇక్కడ మనం విస్పర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శానిటరీ ప్యాడ్.
మనం దానిని ఇక్కడ యూస్ చేయట్లేదు. మీరు అస్సలు కంగారు పడకండి. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా చెయ్యొచ్చు. విస్పర్ అంటే గుసగుసలాడటం అని అర్థం. ఇదే విస్పర్ టెక్నిక్. అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాను అంటే మన మైండ్లోకి ఆ ఒక వర్డ్ వినగానే వచ్చే థాట్ ఇదే కాబట్టి, అందరికీ విస్పర్ అంటే ఏంటో తెలియదు కాబట్టి, కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను. దీనికి రూల్స్ ఏమీ లేవు, నియమాలు ఏమీ లేవు. ఏ రోజైనా చెయ్యొచ్చు. నైట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, చెయ్యండి. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎంత కోపిష్ఠులైనా, ఎంత గర్విష్ఠులైనా, ఎంత పొగరుబోతులైనా, ఎంత పెద్దవాళ్ళైనా మీ మాట ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్నది సాధిస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.